పదండి పదండి రండి. ఇదేంటి డీజీపీ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? సార్, ఎస్ సార్, అవును. ఇప్పుడే వెళ్ళాలా సార్? షూర్ సార్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. లేదు సార్, నాకేం పర్లేదు, నేను వెంటనే బయలుదేరుతాను. ఈసారికి వెళ్ళి బావగారు, ఈయన రెడీ అయిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్తారా? సారీ ఉషా, కిరణ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం నాకు కుదరదు. ఎందుకు? అర్జెంట్గా రమ్మని డీజీపీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. అయ్యో, ఇప్పుడు ఎలా? పోలీస్ ఉద్యోగం అంటేనే పనులన్నీ హఠాత్తుగా వచ్చి పడుతూ ఉంటాయి. ఒక పంచి, నువ్వే కిరణ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళు. నేనా? నువ్వే. ఏమైంది? నేను ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తే అత్తయ్య గారికి నచ్చుతుందో లేదో, నేను చెప్పకుండా వెళ్తే తర్వాత ఏమంటారో. నువ్వేం కంగారు పడకు, అమ్మతో నేను మాట్లాడతాను. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మీటింగ్లో బిజీగా ఉందనుకుంటా. అమ్మకి నేను చెప్తాను. డోంట్ వరీ ఉషా, అయినా కిరణ్ని తీసుకువెళ్ళేది హాస్పిటల్కే కదా, అండమాన్కేం కాదు కదా. అమ్మ మాత్రం ఎందుకు వద్దంటుంది? నువ్వు అనవసరంగా కంగారు పడకు. కిరణ్, నువ్వు ఉషాతో జాగ్రత్తగా వెళ్ళరా. సరే మరి, నేను వెళ్ళొస్తాను. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు నన్ను అన్నయ్యతో పంపాలని ప్లాన్ చేసావు, దేవుడేమో మనిద్దరినీ కలిపి పంపడానికి ప్లాన్ చేశాడు. హఠాత్తుగా దేవుడికి ఈ ప్లాన్ ఎందుకు చేంజ్ చేయాలనిపించిందో? ఎందుకంటే నేను మనసులో చాలా గట్టిగా కోరుకున్నాను. ఆ కోరిక దేవుడికి వినిపించేసింది. వెంటనే నేను అనుకున్న కోరిక తీర్చేశాడు. అంత గట్టిగా కోరుకున్నారా? చాలా అంటే చాలా గట్టిగా. మరి నాకు వినిపించలేదే? ఇక్కడ అనుకున్నాను, ఇక్కడ అనుకున్నది మనసుకి తెలుస్తుంది కానీ మనుషులకి వినిపించదు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ మధ్య మాటలు బాగా నేర్చుకున్నారు. పదండి వెళ్దాం. చెప్పండి కిరణ్ గారు, ఎలా ఉన్నారు? నాకేం తెలుసు, మీరే చెప్పాలి. అమ్మా ఉషా, నేను కిరణ్ని చెక్ చేయాలి, నువ్వు కాసేపు బయట వెయిట్ చేస్తావా? అలాగే డాక్టర్. ఉషా ఉండు, నాకు చెక్ చేస్తే ఉషా బయటికి వెళ్ళడం దేనికి? ఉషా నువ్వు ఇక్కడే ఉండు. ఒక పేషెంట్ని డాక్టర్ చెక్ చేసేటప్పుడు మరొకరు ఉండకూడదండి. పరాయి వాళ్ళైతే ఉండకూడదు, భార్యవే కదా, ఉండొచ్చు, పర్లేదు. భార్యనైనా పని కట్టుకుని ప్రతిసారి పక్కన ఉండకూడదు. అయినా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి చెక్ చేయించుకోవడానికి వచ్చాం. డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి కదా. నేను డాక్టర్ చెప్పినట్టే వింటాను, అలాగే నువ్వు కూడా నా పక్కన ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు వెళ్ళకు. ఏవండి, 5 నిమిషాలే కదా. ఆ 5 నిమిషాలు నేను నీకు దూరంగా ఉండాలి కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా. నేను దూరంగా ఉండేది 5 నిమిషాలే, అంతకన్నా ఎక్కువేం కాదు. చిన్నపిల్లలా మారం చేయకండి, చెప్పిన మాట వినాలి, సరేనా?
డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. మరి నేను మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఓన్లీ 5 minutes. మ్. అయ్యో ఏంటో ఈ డాక్టర్ నిన్ను బయటికి పంపించి నన్ను డాక్టర్ చెక్ చేశారు, నన్ను బయటికి పంపించి నీతో మాట్లాడారు. ఆ డాక్టర్కి తెలీదా తర్వాత మనం మాట్లాడుకుంటామని? ఇంతకీ డాక్టర్ ఏం చెప్పారు? ఆ, మీరు రోజు రోజుకి హెల్దీ అవుతున్నారంట. ఇంతకు ముందు కన్నా మీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించిందంట. నువ్వు చెప్పేది నిజమా? లేకపోతే డాక్టర్ ఒకటి చెప్తే నేను ఇంకోటి చెప్తున్నాను అనుకుంటున్నారా? అయినా నేను అబద్ధం చెప్తానని ఎలా అనుకుంటున్నారు? నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్పవు, నిజమే చెప్తావు. ఆ విషయం నాకు తెలుసు. నా మీద ఎందుకంత నమ్మకం? ఏమో, నీ మాటలు వింటుంటే నమ్మాలనిపిస్తుంది. సరే పదండి. ఆ, ఏమైంది? హైరానా ప్రియమైన హైరానా మొదలైనాలోనా. మన చెయ్యి చాలా మంది పట్టుకుంటారు, కానీ కొంతమంది పట్టుకుంటేనే ధైర్యంగా ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ నా చెయ్యి పట్టుకుంటే ధైర్యంగా ఉండేది. ఇప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా. సరే పదండి. ఉమ్.